హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్స్ ఫర్ ఎక్సర్సైజ్ వారానికి ఎంతసేపు చేయాలి, ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలామంది అనుకుంటాం నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, బాగా ఫిట్గా ఉన్నాను అనుకుంటారు. కానీ తెలియకుండా రకరకాల వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ నేను హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తానండి, గత 10 yearsగా చేస్తున్నాను, మరి నాకెందుకు ఇలా జరిగింది అనుకుంటాం. సో వాకింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. కానీ రికమెండేషన్ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వారానికి కనీసం 150 నిమిషాల నుంచి 300 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్లో కూడా ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి. అంటే కనీసం 2-3 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి. మిగతా టైం ఏరోబిక్ ట్రైనింగ్, అంటే కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్ ఉండేవి ఏమన్నా చేయాలి. ఇవి కాకుండా యూత్లో ఉన్న వాళ్ళైతే హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ లైక్ బాస్కెట్బాల్ కానీ, స్విమ్మింగ్ కానీ, టెన్నిస్ కానీ, ఇట్లాంటి స్పోర్టింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల మంచి ఏరోబిక్ ఎక్సర్సైజ్లు అవుతుంటాయి అన్నమాట. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి. తప్పనిసరిగా మీ ఎక్సర్సైజ్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యాడ్ చేయండి. సాధారణంగా మనం చేసే మెయిన్ మిస్టేక్ ఇదే, మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయము. 40 సంవత్సరాలు పైబడిన తర్వాత మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. మా భాషలో దీన్ని సార్కోపీనియా అంటాం. సో సార్కోపీనియా ఆన్సెట్ అవ్వకుండా ఉండడం కోసం మంచిగా మజిల్ స్ట్రెంథనింగ్ చేయండి. కొంచెం గుడ్ ప్రోటీన్ స్టఫ్ తినడం మొదలు పెట్టండి. వాకింగ్ మానాల్సిన అవసరం లేదు, మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి. నమస్తే.